కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీల అమలును డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర ఖమ్మంలో ముగిసింది. జడ్పీ సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు సిపిఐ యాత్రలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా పాలనకు వ్యతిరేకంగా గ్రామాన ప్రజల్ని చైతన్యపరుస్తామన్నారు కూనంనేని సాంబశివరావు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కమ్యూనిస్టుల పోరాట సత్తాకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే సీటు కోసం కార్యకర్తల మనోభావాల్ని తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు సాంబశివరావు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ ఇంచే పద్ధతుల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా అవగాహన ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ ఇవాళ మనకున్నటువంటి ఉండాలనే కోరుకుంటున్నామని చెప్తున్నాం. ఎందుకనంటే వాళ్ళని ఓడించాం కదా, బీజేపీని ఓడించాము, బీఆర్ఎస్ని ఓడించాము. అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా కమ్యూనిస్టులు లేనిదే లేదు అన్నాడు. తర్వాత మునుగోడులో గెలిచాడు, కమ్యూనిస్టులది ఏముందలే అన్నాడు. కమ్యూనిస్టులది ఏముందలే అన్నారు కాబట్టి మనం ఏమన్నామంటే కమ్యూనిస్టులది ఉందా లేదా అనేది రేపు మునుగోడు ఎన్నికల తర్వాత తెలుస్తుంది అని చెప్పి, మునుగోడు కాదు, మునుగోడులో సపోర్ట్ చేశాం. తర్వాత చెప్పాం రాధాకృష్ణ అయిన ఏబిఎన్ వారు కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు. చెప్పారు, ఏంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అంత శక్తి ఉందా? మీరు చూడండి, రేపు కేసీఆర్ను ఓడించే వాళ్ళు ఎవరయ్యా అంటే సిపిఐ వాళ్ళమే ఓడిస్తున్నాము. సిపిఎం కూడా ఇంకప్పటికి లైన్లోకి రాలేదు. సిపిఐ వాళ్ళమే ఓడిస్తున్నాము చెప్పాం. తర్వాత కూడా కలిశాను. అంటే మనం ఎన్ని గెలుస్తామనేది కాదు, గెలిపించాలన్నా, ఓడించాలన్నా, మార్పు కావాలన్నా, మార్పు తీసుకురావాలన్నా ఆ శక్తి ఎవరికి ఉంటుందా అంటే త్యాగాల భరితమైనటువంటి, త్యాగపూరితమైనటువంటి పెద్దల బలిదానాలతో ఎరుపెక్కిన ఎర్ర జెండాకి ఉంటుంది. ఆ ఎర్ర జెండా ఏ ఎర్ర జెండా అంటే సిపిఐ జెండాకి ఆ శక్తి ఉంటుందని రుజువు చేశాం. అందుకే చెప్పాం వీళ్ళకి, మా జోలికి రావద్దయ్యా, మీ పని మీరు చేయండి, ఇంక మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీకు చేయాల్సినటువంటి చాలా హామీలు ఉన్నాయి, ఆ హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు కుదరకపోతే మాకు ఇది పరిస్థితి ఉందని వైట్ పేపర్ ఇవ్వండి, మా దగ్గర డబ్బు లేదు, ఇది ఇంత మేరకు చేస్తున్నాం, ఇంత మేరకు చేయలేకపోతున్నాం, మీ సహకారం కావాలని అడగండి. ఇటువంటియే కదా మేము చెప్పేది. అది కూడా మీరు భరించలేరా? అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా సరే ఎక్కడ ప్రజా సమస్య ఉంటే ఆ ప్రజా సమస్య పైన మన జెండా ఉండాల్సిందే, ఆ ప్రజల తరపున మనం ఉండాల్సిందే. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజల భావాలకు అనుగుణంగా. ఇప్పుడైతే పొత్తు పార్టీయే మనం,
ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే కొనసాగి ఇదే పద్ధతుల్లో వాడికంటే వీళ్ళు బెటర్ అనుకుంటే మీతోనే ఉండు. కానీ ఎవరు లేదనుకుంటే మేము సొంతంగానే ఉంటాం. గెలవనికి ఓడిపోని. నేను ఖమ్మం జిల్లాని కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు కూడా ఈసారి అంటే మీరు అనొచ్చు మళ్ళీ పైన పొత్తులు ఉన్నప్పుడు ఒక సీటుకే పరిమితం అవుతున్నారు కదా. నేను గట్టిగా మీకు విశ్వాసంతో చెప్తున్నాను, ఈసారి ఖమ్మంలో ఏదో ఒక సీటు, 2 సీట్లకు లక్ష్యం పెట్టుకోండి. ఏదో ఒక సీటు ఖమ్మంలో, విడిపోయిన ఖమ్మంలో మనం గెలవాలి. ఏ సీటు గెలుస్తారో నాకు తెలియదు, ప్లాన్ చేయండి. ఇప్పటి నుంచే కష్టపడండి. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీగా మన ఎర్ర జెండా, మన త్యాగాలు చేసిన ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోతూ ఉన్నారు. గిరిప్రసాద్ గారు వెళ్ళిపోయాడు, కొమరయ్య గారు వెళ్ళిపోయాడు, రజబలి గారు వెళ్ళిపోయాడు, చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా చాలామంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు సిద్ధంగా. అయినా జెండాని మాత్రం వెనక్కి పోనేమో. వాళ్ళు అందించిన జెండాని మా భుజం పైనే ఉంటుంది. మేము పోతే ఈ జెండాని మళ్ళీ కింద పడనేమో. ఈ జెండా మళ్ళా మా పిల్లల భుజం పైన ఉంటుంది. ఆ విధంగా ఈ భుజం పైన ఉన్న జెండా మేము మరణిస్తే మా దేహాన్ని కప్పేది మా ఎర్ర జెండా అనే దేహం పైన ఎర్ర జెండా ఉంటుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. ఇవాళ ఖమ్మం బలహీనపడితే మన తెలంగాణ రాష్ట్రం అంతా బలహీనపడినట్లు అవుతుంది. ఖమ్మంగా మీరు పౌరుషంతో ఉండండి, పౌరుషంతో కూడినటువంటి ఉద్యమాలు చేయండి. ఎవరికి భయపడొద్దు, ఎవరికి తల వంచొద్దు. ప్రజల కోసం ఎటువంటి పోరాటాలకైనా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి, అదే ఆ మార్పుకి, అక్కడ వచ్చే మార్పుకి ఇక్కడ నుంచి మనం అందించేటువంటి మూలం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.